అంశంగా కనబడుతుంది చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. శస్త్రచికిత్స చేయించుకుని గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ తన విధుల్లో యాక్టివ్ అయ్యారు. గత 3 వారాలుగా హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఈరోజు ఏపీకి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఆ డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. చందు, మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి గన్నవరం నుంచి కూడా ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అయితే కొంతమంది ముఖ్య నేతలు అయితే ఉన్నట్టుగా సమాచారం. వారితోటి కొద్దిసేపు ఈ రోజు డ్యూటీలో అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. తదనంతరం అంటే ఎప్పటి నుంచో ఊహాజనితంగా ఉన్నటువంటి అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం చేయాలంటూ కూడా గత కొన్నాళ్ళుగా పార్టీ తీసుకునే నిర్ణయాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వరుసగా భేటీలు పెట్టారు. తదనంతర క్రమంలో ఇప్పుడు చూస్తే కనుక కమిటీలను కూడా ప్రకటిస్తామంటూ కూడా గతంలో కొన్ని ప్రెస్ నోట్లు కూడా హరిప్రసాద్ లాంటి వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత 3 వారాల తర్వాత ఆయన ఇక్కడికి రావడం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి వీటన్నిటిని కూడా అంటే ఆయన ఆమోదంతోనే ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరొకసారి ఆయన దృష్టిలో వీటన్నిటిని పెట్టి ఈ రోజు రేపటిలోగా కమిటీలను కూడా ప్రకటించి ఎల్లుండి మీటింగ్ కూడా అంటే ఏదైతే కొంతమంది క్రియాశీలక సభ్యత్వాలు 5,000 దాటే వరకు చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యత్వాలు చేసినటువంటి వారి క్రియాశీలక సభ్యుల్ని మరి అదేవిధంగా ఈ కమిటీ కొత్తగా నియమించినటువంటి కమిటీ వాళ్ళతోటి ఒక మీటింగ్ కూడా ఎల్లుండి ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ క్యాబినెట్ కి కూడా హాజరు కాబోతా ఉన్నారు. అంటే ఆయన శస్త్రచికిత్స తర్వాత వచ్చినటువంటి రేపు క్యాబినెట్ కి హాజరై క్యాబినెట్ లో పలు కీలక నిర్ణయాలపైన కూడా ఆయన చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు పొందుతున్న ఊహాగానాల ప్రకారం అన్ని జిల్లాల పాటు అంటే అటు క్యాబినెట్ విషయానికి ప్రభుత్వ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు పార్టీ పరంగా కూడా ఆయన చాలా యాక్టివ్ గా ముందుకెళ్లాలని, పార్టీని బలోపేతం చేయాలనే దిశగా ఆయన అడుగులు అయితే పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీలో పేర్లను అదేవిధంగా పిఎస్సి కమిటీ ఒకటి, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఏదైతే జిల్లా స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా 13 ఉమ్మడి జిల్లాలకు మాత్రం అధ్యక్షులు ఉండేవారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా మార్చి ఇప్పుడు ప్రస్తుతం విభజిత జిల్లాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక జిల్లా అధ్యక్షుడిని ప్రకటించాలని నిర్ణయంకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలు ఇప్పుడు వరకు కూడా చాలా చోట్ల ఇన్ఛార్జీలు లేకపోవడంతో అక్కడ పార్టీ బలహీనపడుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడంతో వాటన్నిటిని కూడా చక్కదిద్దే పనిలో అధిష్టానం అయితే నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను కూడా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా కియామర్ స్థాయిలో అంటే రానున్నటువంటి సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీడీసీ, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొని ప్రజా బలంతో జనసేన పార్టీ ప్రజల్లో ఉంటుందని చెప్పే విధంగా ఆయన ముందుకెళ్లాలనే ఆలోచనతోటి దానికి సంబంధించి గ్రామ స్థాయిలో వార్డు బూత్ స్థాయి లెవెల్ నుంచి కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఇలా అన్ని కమిటీలను కూడా ఆయన పూర్తి చేయాలని డిసైడ్ అయితే వస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు ఆయన ప్రారంభించినట్టుగా కొన్ని పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్టుగా ఇన్ఛార్జీలకు సంబంధించి జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయన ఒక సర్వే రూపంలో కొంత ఫీడ్బ్యాక్ కూడా తెచ్చుకుని దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్, అదేవిధంగా కొందరు పేర్లు కూడా ఖరారు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా ఇవాళ రేపట్లో ఆయన ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అటు పార్టీకి సంబంధించి కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వెళ్తారని, అక్కడ కూడా కొన్ని ఏవో కార్యక్రమాలు చేపడుతున్నట్లు అప్డేట్ అందుతోంది. సభ్యత్వ నమోదు చేయించిన వాళ్ళని కలుస్తారని ఇలా. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అదే చెప్తున్నాను సార్. అంటే మనం చూసుకున్నట్లయితే చందు 15వ తారీఖు అంటే రేపు క్యాబినెట్ ఉండటం వల్ల పార్టీ ప్రోగ్రామ్కి ఆయన వెళ్ళరు. రేపు కాకుండా ఎల్లుండి మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసినట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలు చేపించారు. జనసేన పార్టీ సభ్యత్వం ఏదైతే వాటన్నిటి చేపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో 5,000 పైబడిన వారు ఎవరైతే ఉన్నారో క్రియాశీలకంగా వాళ్ళని కలవనున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు ఏదైతే పార్టీకి సంబంధించిన వేసే కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ రోజున అంటే 15వ తారీఖున
వారందరితో కూడా మీటింగ్ ఉండదనే సమాచారం ఉంటుంది. అంటే ఒకవేళ కమిటీలు ప్రకటించకపోతే కనుక ఆ రోజున 15వ తారీఖు మాత్రం ఓన్లీ క్రియాశీలక సభ్యులకు మాత్రమే ఆ యొక్క సమావేశంలో ఉంటుంది. ఆ తదనంతరం పార్టీ ఇలాంటి ఏదైతే కమిటీలు కూడా ప్రకటిస్తే కనుక వీరికి కూడా కలుపుకుని ఉండేవాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ యొక్క కార్యక్రమంలో కూడా పార్టీకి సంబంధించి సంస్థాగతంగా మనం స్థానికంగా ఎంత పాజిటివ్ గా ఉండాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, అదేవిధంగా ప్రజల్లో పార్టీకి సంబంధించినటువంటి భావజాలాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అదే మొత్తంగా ఆ పార్టీని ఏ విధంగా బలం చేస్తే మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము, ప్రజల నుంచి స్పందన అంటే గత ఎలక్షన్ తో పోల్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ పవర్ పెరిగింది అనే విధంగా తీసుకెళ్లే ఆలోచనతో ఆయన ఉండటంతో ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన పరిగణన తీసుకుని వీటన్నిటిపైన ఆయన దశ కూడా ఆయన నిర్దేశించబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. మరో అంశం చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడి